భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుండి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న 15 రోజులని మహాలయపక్షములు అంటారు. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండ ప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవటానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయపక్షాలంటారు. వీటిని పితృపక్షమని, అపరపక్షములని కూడా అంటారు. మహాలయపక్షంలో 15 రోజుల పాటు రోజు పితృదేవతలను స్మరించుకోవాలి. అలాగే ప్రతిరోజు ఒక పూట భోజనం చేస్తూ నేలపైన పడుకోవాలి. మధ్య మాంసాలను ముట్టుకోకూడదు. ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే పితృదేవతలకు రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో జలతర్పణాలు వదలాలి. ఒకవేళ జలతర్పణాలు 15 రోజుల పాటు వదలటం వీలు కాని వాళ్ళు మహాలయ అమావాస్య రోజునైనా తర్పణం వదలాలి. జుట్టు, గోర్లు కత్తిరించుకోకూడదు. కాకులకు ఆహారం పెట్టాలి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయటం, బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వటం వంటివి కూడా మంచి ఫలితాన్నిస్తాయి. పితృపక్ష సమయంలో ఇంట్లో పూజలు, హోమాలు ఆచరించడం పుణ్యప్రదం. అదే సమయంలో మహాలయపక్షం 15 రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెప్తారు. చివరి రోజైన మహాలయ అమావాస్య రోజున తర్పణాలు వదిలే కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మర్నాడు నుంచి దసరా నవరాత్రులు మొదలవుతాయి. అప్పుడు మాత్రమే తిరిగి శుభకార్యాలు ప్రారంభించుకోవాలి. ఇంట్లో నైరుతి మూలన పితృదేవతల ఆశీస్సుల కోసం వారిని శాంతింపచేయడానికి రోజు సాయంత్రం దీపం వెలిగించడం ద్వారా కూడా శుభ ఫలితాలు అందుతాయి అని చెప్తారు. పితృదేవతలను స్మరించుకుంటూ వారి కోసం ధ్యానం చేస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి అన్నది బలమైన నమ్మకం. శ్రీమాత్రే నమః.